నాకు వచ్చినటువంటి ఇంటర్నల్ సమాచారం ఏంటి అంటే ఇది యొక్క చిన్నజీయర్ అనేటోడు ఒక మొత్తం 103 యొక్క పాస్టాల పేర్లు పంపించిండు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి హిట్ లిస్ట్ పంపించిండంట. సో చిన్నజీయర్ స్వామి, సో వాడు స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన స్వామీజీకి ఏం పని? సో మతం పేరు మీద వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు. సో ఆ క్రమంలో 103 మంది పాస్టర్ని పేర్లని అక్కడ ఏది పంపించిందంట అమిత్ షాకి. అది సింపుల్. అమిత్ షా దాకా పోతుందా అని ఎవరైనా ఆలోచిస్తే చాలా సింపుల్. ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్లో ఉంటారో వాడు ఆర్ఎస్ఎస్ వాడు కానీ, ఈ చిన్నజీఆర్ గాడు కానీ, ఇంకోటి కానీ వాళ్ళ యొక్క బాధని అమిత్ షా దగ్గరికి చేరవేస్తారు. మధ్య వీళ్ళ అమిత్ షా పక్కకున్న వాళ్ళకి ఎగ్జాంపుల్ నాకు సుపారీ, ఒక నల్లోని సుపారీ ఇచ్చి నన్ను చెప్పడానికి ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకపోతే ఈ చిన్నజీఆర్ లాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తారంటే అక్కడ అమిత్ షా పక్కకున్న ఇంకో ఆర్యబాబన్ అని చెప్తారు. నా కేసులో ఈ వరంగల్ చెందిన ఆర్ఎస్ఎస్ వాడు చేతనా కొడుకు రామ్ మాధవ్ అనేటువంటి చెప్పిండు. ఆర్ఎస్ఎస్ అమిత్ షా పక్కకుంటాడు. అమిత్ షాకి ఎందుకు చెప్తారు? అమిత్ షా యొక్క అప్రూవల్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకోసం? అమిత్ షా అప్రూవల్ ఇస్తే రేపొద్దున కేసు అయినా ఇంకోటైనా దాని నుంచి రక్షిస్తాడు కాబట్టి.